మనం అనంతపురం జిల్లాలో హక్కుల సంఘాలకు అన్నిటికీ కూడా పెట్టింది పేరు. ఎందుకంటే ఇక్కడ నుంచి తరిమల నాగిరెడ్డి స్ఫూర్తి పొందినటువంటి అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ యోధుల నుంచి అందరికి కూడా చైతన్యం ఉంది. కాబట్టి ఆ చైతన్యంలో భాగంగా అనేక సంఘాలు ఏర్పడినాయి. దానిలో సమాచార హక్కు పరిరక్షణ సంఘం అనేటువంటిది కన్సిస్టెన్సీగా దీర్ఘకాలంగా పనిచేయడం వల్లనే ఈరోజు 9వ మహాసభ జరుపుకుంటా ఉన్నది. ఆ 9వ మహాసభ జరపడం అంటే ఖచ్చితంగా దీర్ఘకాలంగా పనిచేసినట్లే. ఆ సంస్థ 9వ మహాసభ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క చైతన్య పరులకు అందరికీ విప్లవ వందనాలు, నమస్కారాలు. ఇక్కడ సమాచార హక్కు చట్టం అనేటువంటిది ఒన్నరొకసారి రాజ్యాంగంతో పోల్చాడు. ఖచ్చితంగా ఇది రాజ్యాంగమే. ఎందుకంటే అనేక చట్టాలు ఏ చట్టమైనా సరే, ముఖ్యంగా కొన్ని చట్టాలు ఆస్తులకు సంబంధించి ఉంటాయి, ఆస్తులు లేని వాళ్ళకి వాటితో పని లేదు. కొన్ని చట్టాలు ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఉంటాయి, అవి పని లేదు. కానీ ఈ సమాచార హక్కు చట్టం అనేటువంటిది జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అవసరం పడుతుంది. నాకు రావాల్సినటువంటి ప్రయోజనం నాకు దక్కలేదు అనేటువంటిది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఇక్కడే పక్కనే మన కాంపౌండ్ పక్కనే మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తూ ఒక వర్కర్ కరోనాతో చనిపోయాడు. కరోనాతో చనిపోతే ఆయనకు ఈఎస్ఐ నుంచి 90% వేతనంగా పెన్షన్ వచ్చేటువంటి ఆప్షన్ ఉంది. కానీ ఆయన ఈఎస్ఐ ఆఫీస్కి వెళ్ళి ప్రయత్నం చేస్తే వాళ్ళ కుటుంబం కరోనా సర్టిఫికేట్ లేదు మీ దగ్గర అన్నారు. డౌన్లోడ్ చేయండి అని చెప్పాం. డౌన్లోడ్ చేయలేదు, డౌన్లోడ్ కావడం లేదు అంటున్నారు. నేను నిజంగా అప్పుడు బెడీడంలో ఉన్నాను అనారోగ్యం వల్ల. అప్పుడు అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చారు. అన్న ఇట్లా జరుగుతూ ఉంది, కోవిడ్ సర్టిఫికేటే లేదంటున్నారు అన్నారు. కోవిడ్ సర్టిఫికేట్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది ఆన్లైన్లో కూడా సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకునేదానికి ఆన్లైన్ దరఖాస్తు ఉంది. కేవలం 10 రూపాయల ఫీజుతో, లేదా బిలో పావర్టీ ఉన్న వాళ్ళు ఆ 10 రూపాయలు లేకుండా కూడా ఆన్లైన్లో ఆ బిలో పావర్టీ ప్రూఫ్ ఏదైనా పెడితే ఉచితంగా తీసుకోవచ్చు. ఆన్లైన్లోనే ఇస్తున్నారు. వెంటనే నేను నేషనల్ హెల్త్ వాళ్లకు ఆ యొక్క వివరాలతో సమాచార హక్కు చట్టం పంపించి కోవిడ్ సర్టిఫికేట్ కావాలి అని అడిగాను. 15 రోజుల లోపల సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత కాజ్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ కూడా హాస్పిటల్లో ఇవ్వలేదు అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయాడు. కాజ్ ఆఫ్ డెత్ ఇవ్వమంటే మాకు వర్క్ లోడ్ ఉంది, తర్వాత రండి, ఇంకా నెలకు రండి, 2 నెలలకు రండి అని చెప్తున్నారు. అక్కడే వెంటనే ఆర్టీఐ అప్లికేషన్ ఇచ్చిపోవాలా, లేదంటే ఇస్తారా అని చెప్తే వెంటనే నిమిషాల్లో ఇచ్చినటువంటి సందర్భం. ఈ విధంగా జిల్లాలో చైతన్యం ఖచ్చితంగా ఉంది. ఆ చైతన్యం ఉండబట్టి సమాచార హక్కు చట్టం ప్రకారం కార్మిక రంగంలో మేము మాలాంటి వాళ్ళం చాలా మంది కార్మికుల ప్రయోజనాల కోసం ఈపీఎఫ్, ఈఎస్ఐ వాటిలో కానీ ఇలా చాలా సందర్భాల్లో ఉపయోగించుకుంటున్నాం, ఫలితాలు పొందుతున్నాం. అయితే మనం ఆశిస్తున్నది 100% నెరవేరితే అవినీతి ఉండదు అనేటువంటిది. కాబట్టి మనం కొంతైనా ఈ సంఘాలు ఉండి ఇలాంటి చైతన్యం పొందడం వల్ల కొంతైనా మనం ఆ సమాచారాన్ని పొంది చాలా మంది కూడా ఈ అస్త్రం ద్వారానే మనం ప్రయోజనాలు చేకూర్చి ఉంటాం. కాబట్టి మనము దీన్ని ఉత్సాహంగా చెప్పుకోవాలి తప్ప ఎక్కడ అమలు కావడం లేదనేటువంటిది ఖచ్చితంగా మేడం గారు చెప్పినట్లు, బానిజ మేడం గారు చెప్పినట్లు ఖచ్చితంగా ప్రతి వ్యవస్థలో కూడా 2 వైపులా ఉంటాయి. మంచిగా ఉపయోగించే వాళ్ళు, చెడుగా ఉపయోగించే వాళ్ళు ఉంటారు. కానీ మనం మంచిగా ఉపయోగించే వాటిని ప్రచారం చేద్దాం, మంచిగా ఉపయోగించే వాటిని ఉపయోగించేలా చైతన్యం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పరిరక్షణ సంఘానికి, సమాచార హక్కు పరిరక్షణ సంఘానికి హక్కుల సంఘంగా ఉన్నటువంటి మేము కూడా ఎప్పుడైనా తోడు ఉంటాం, అన్ని విధాల సహకారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.